హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకుందాం. సీతారామరాజు 1897 జూలై 4న జన్మించారు. తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. అతని తండ్రి తన 8వ సంవత్సరంలో మరణించాడు. సీతారామరాజు గారి విద్యాభ్యాసం. రామరాజు తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి విప్లవకారుడిగా ఎదిగాడు. 15వ సంవత్సరంలో అతను ఉన్నత పాఠశాల మరియు విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. తన కోర్సు పూర్తి చేయకుండానే పాఠశాల విద్య నుండి తప్పుకున్నాడు. తెలుగు, సంస్కృతం, హిందీ మరియు ఆంగ్ల భాషల సాహిత్యంలో ప్రైవేట్గా ప్రావీణ్యం సంపాదించాడు. శ్రీమతి ఏవియన్ కళాశాలలో చదువుకున్నాడు. రామరాజు నాయకుడిగా ఎదగడం. రామరాజు కొండ తెగకు చెందిన కోయల కష్టాలను చూసి చలించిపోయాడు. చిట్టిగాంగ్లో వివిధ విప్లవకారులను కలిశాడు. ముఖ్యంగా గిరిజనుల స్థితిగతులను చూసి అతను తీవ్రంగా నివ్వెరపోయాడు. ఆ విధంగా బ్రిటిష్ పాలన నుండి వారి విముక్తి కోసం ఒక ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత గోదావరి జిల్లా సమీపంలోని పాపికొండల్లో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతంలో స్థిరపడ్డాడు. సీతారామరాజు మొదట్లో సాధువు అయ్యాడు. నైతిక స్థాయి మరియు ఆధ్యాత్మిక శక్తులను పొందేందుకు వివిధ ఆధ్యాత్మిక విభాగాలను అభ్యసించాడు. అతను మూలికలతో నిపుణులైన వైద్యుడు కూడా అయ్యాడు. గిరిజన ప్రజలలో కనీస అవసరాలతో నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించాడు. కొండ తెగల ప్రజలు అమాయకులు అని, మిలిటెంట్ ప్రజలు పండ్లు, ఇంధనం అడవుల నుండి ఎన్నో తీసుకునేవారు. పోడు వ్యవసాయం చేయనిచ్చేవారు కాదు. దోపిడీని చూసి రామరాజు అధికారులను ప్రశ్నించారు, కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తిరుగుబాటు ఒకటే మార్గమని నిర్ణయించుకున్నాడు. గిరిజనుల మనోవేదనలను గుర్తించి వారి సమస్యలకు పరిష్కారం కనుగొన్నాడు. వారి హక్కుల గురించి అవగాహన కల్పించి వారిని సంఘటితపరచడం ప్రారంభించాడు. అటవీ అధికారులు, మిషనరీలు మరియు పోలీసుల అణచివేత మరియు దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటానికి వారిని సిద్ధం చేశారు. రామరాజు నాయకుడిగా మారాడు. 1882న మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ను ఆమోదించింది. రామరాజు తన వలసవాద వ్యతిరేక ఉత్సాహానికి మద్దతు ఇవ్వడానికి గిరిజన ప్రజల అసంతృప్తిని ఉపయోగించుకున్నాడు. ప్రజల మద్దతును ఆకర్షించడానికి రామరాజు సహాయ నిరాకరణ ఉద్యమం నుండి నిగ్రహాన్ని ప్రోత్సహించడం, ఖద్దరు, మద్యపాన వ్యతిరేక ప్రచారం మరియు పంచాయతీ కోర్టులకు అనుకూలంగా వరుస రాజ్యాల కోర్టులను బహిష్కరించడం వంటి అంశాలను స్వీకరించారు. సీతారామరాజు చేపట్టిన చర్యలు. రామరాజు విల్లు, బాణం మరియు ఈటెలు వంటి సాంప్రదాయ ఆయుధాలను తయారు చేసుకున్నాడు. 1922 ఆగస్టు 22 మధ్యకాలంలో 500 మందితో కూడిన దళానికి నాయకత్వం వహించాడు. 26 మస్కెట్లు, 2500 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 6 303 లీటర్ల ఎన్ఫీల్డ్ రైఫిల్స్ మరియు ఒక రివాల్వర్తో సహా వివిధ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. ధారకొండ వద్ద ఒకసారి రాజు కాళీమాత పూజలో నిమగ్నమై ఉన్నప్పుడు ప్రత్యేక పోలీసు బృందం అతనిపై దాడి చేసింది. తిరుగుబాటును అంతం చేయడానికి అప్పటి జిల్లా కలెక్టర్లు అల్లూరి సీతారామరాజును వెతికారు. గ్రామాలను కాల్చడం నుండి ధ్వంసం చేయడం వరకు దుర్మార్గమైన అన్ని మార్గాలను ఉపయోగించారు. పంటలు నాశనం చేయడం, పశువులను చంపడం వంటివి జరిపారు. సీతారామరాజు తలను తెచ్చిన వాళ్ళకి 10,000 నగదు బహుమతిని ప్రకటించారు.
1924 ఏప్రిల్లో రామరాజు తిరుగుబాటును అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం టీజీ రూథర్ఫోర్డ్ను నియమించింది. దాదాపు 2 సంవత్సరాల ప్రయత్నం తరువాత అల్లూరిని చింతపల్లి అడవుల్లో బంధించారు. తర్వాత అతన్ని చెట్టుకు కట్టివేసి 1924 మే 7న కొయ్యూరు గ్రామంలో కాల్చి చంపారు.